నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం న్యూస్. తిరుమల లడ్డూ పైన ఇక మీదట ఏవైనా విషపూరిత వ్యాఖ్యలు చేసినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఈ లడ్డూ కల్తీ, తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం అయిపోయిందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఆ మాటలు మాట్లాడడం సంవత్సరం కాలం నుంచి 2 సంవత్సరాల కాలం నుంచి ఆ మాటలు వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది, ఇంకా మీదట ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు అని చెప్పేసి. సో మళ్ళీ ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ కోర్టు మళ్ళీ చొరవ తీసుకోవాల్సి వచ్చింది? ఎవరో ఒకరు ఇంప్లీడ్ అవుతూ ఉంటారు. ఈవెన్ గౌరవ సుప్రీంకోర్టు కూడా సిట్ని సిబిఐతో కలిపి 2 సిబిఐ అధికారులు 3 సిట్ అధికారులు ఉన్న నేపథ్యంలో కూడా ఒళ్ళు దగ్గర పెట్టి ఉండమని చెప్పింది. అప్పుడు కూడా మనకు అది తెపలసం ఉంది. అంటే ఏంటి, కూడ డబ్బావాడు, కిరసాలు అమ్ముకునేవాడు, ఈ పెట్రోల్ బంకోడు, దమ్మిడికి పరికరాలు ఉన్నాడు చూడు, వాళ్ళకే ఇండికేషన్. నోరు మూసుకుని ఉండమని. అంటే దాన్ని అపవిత్రం చేయడానికి, కుల ప్రాతిపదిక మీద దానికి మకిలి అంటించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అపచారాలు జరిగిపోతే వీళ్ళకి కర్ర జెండా బ్యాచ్గాలు ఉన్నారు చూడు, నోట్లో మట్టిగడ్డలు పెట్టి కూర్చుని ఉంటారు, మాట్లాడరు. ఆ పెద్ద జీరు ఉంటాడు, ఆయన మాట్లాడు. ఇక్కడ ఉన్న చిన్న జీరు అయితే అలా దాన్ని చెత్తకుప్పతో పోల్చి అక్కడికి వెళ్ళడమే మానేసి వీళ్ళెవరికి బాధ్యత ఉండదు. ఇక్కడ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న మీడియా హౌస్లకి ఇచ్చిన చేతావని. ఎందుకంటే తలాతోకలని ఒక విషయాన్ని పట్టుకుని వచ్చి 5 సంవత్సరాల పాటు జరిగిన ఒకప్పుడు నిద్రపోయారా ఆ టైంలో అన్నది చూస్తే నాకు విశ్వ హిందూ పరిషత్ ఉంది భారతదేశంలో, ఈ కర్రక జెండా బ్యాచ్కల్లా నా అగ్రిగేట్ తిరుపతి వెళ్తూనే ఉంటారు నాకు తెలిసి. ఈ రాజకీయ పార్టీ వాళ్ళందరూ కూడా అప్పుడు వెళ్తారు. అదే ఇష్యూ చంద్రబాబు గారు ఒకసారి లడ్డు పట్టుకుని ఇష్యూ చేసి ఉంటే అప్పుడు కూడా కన్సిడర్డ్, అరే డెఫినెట్గా ఆయన ఎప్పుడు ఒకసారి పాయింట్అవుట్ చేశారు కదా 4 సార్లు, దాని మీద ఆ ప్రభుత్వం చర్యలు లేవు అని. ఎక్కడ 5 సంవత్సరాల పాటు పల్లెత్తు మాట అనకుండా వీళ్ళు అధికారంలో రాగానే దాన్ని డ్యామేజ్ చేయడానికి చేస్తున్న ఒక క్షుద్ర కార్యక్రమం కింద దాన్ని అభివర్ణించారు. సో ఇక క్షుద్ర కార్యక్రమాలకి ఎప్పుడైనా సరే నన్ను మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు, మిమ్మల్ని నేను కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ గౌరవ న్యాయ వ్యవస్థలు ఇలాంటి వాటిల్లో దే నో హౌ టు ఫుడ్ డౌన్. సిట్ అధికారులు ఒక రిపోర్ట్ని పర్యవేక్షణలో అది గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి, ఏది సిబిఐలతో కలిపి. కానీ దీనికన్నా ప్రొయాక్టివ్గా మీడియా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయాలు కదా. సో ఇలాంటి దౌర్భాగ్యకరమైన విషయాల్ని ఇక్కడతోనే కత్తిరించకపోతే వాళ్ళకి సిగ్గు శరం అన్నది ఉండదమ్మా. దానికి వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో చూడు, చెప్పు తీసుకుని కొట్టింది, వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని. అయినా సిగ్గుపడుతున్నారు వాళ్ళు. ఊకిళ్ళు బాబాయ్ అనే స్టోరీలు నడుపుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్ జర్నలిజం అనేది చదువుకుంటూ వస్తుంది, కానీ కుల ప్రాతిపదికన డిగ్రీలు వచ్చాయి అనుకో అలాంటి వాళ్ళు అలాగే ఏడుస్తుంటారు. ఆల్రెడీ ల్యాబ్ లో రిపోర్ట్స్ వచ్చాయి, ఆల్రెడీ కోర్టు ఒకసారి చెప్పింది ఇలాంటిది ఏం జరగలేదు, ఇది ఇలా ఉంటుంది, దీన్ని మాట్లాడదని గతంలోనే హెచ్చరించిన, ఇంకా మాట్లాడుతున్నా ఏమవుతుందో చూద్దాం, వీళ్ళందరికీ ఏమవుతుందో చూద్దాం అని తెగించున్న వాళ్ళకి ఏమవుతుందమ్మా. కోర్టు హెచ్చరికలు కదా, అది ఎంత దాకా ఎందుకు మొన్న చూసావు కదా, ఆ భవానీపురం దగ్గర ఉన్న జీజీ నగర్ నిలబొట్టారు. ఏం చేయగలిగావు, నువ్వేమైనా చేయగలిగావు, నేనేమైనా చేయగలిగానా? అది వాళ్ళ ధైర్యం. భయపడట్లే, మీడియా హౌస్లు భయపడట్లే, వాళ్ళకి ఒళ్ళిపోయి చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకి పోత్రంతో మెట్టబెట్టలాడుతున్నారు. మరి నారా లోకేష్ గారు మొన్న అన్నారు కదా, న్యాయపరంగా మేము వెళ్తాము, చట్టానికి లోబడే మేము ఉంటాం, చట్ట విరుద్ధ పనులు ఎవరు చేసిన వాళ్ళని ఇట్లా చేస్తాం. కాకిపిల్ల కాకి ముద్దులో శాంతి తెలుసా, కాకిపిల్ల కాకి ముద్దు. అలాగే వీళ్ళు ఆ మీడియా హౌస్లు వీళ్ళకి బాగా ఎనసొంపుగాను జనరంజక కార్యక్రమాలు ఎనసొంపుగా చేస్తున్నారు. అంటే వీళ్ళ మీద ఏం చర్యలు ఉండవు. 3 కాదు 30 తీసుకోమని, 999 పేజీలు వేసుకోమని. ఎందుకు కనిపిస్తాయమ్మా? కులంతో పొరలుగా మీకు ఉన్నప్పుడు ఏం కనబడతాయి? మేము చేసింది జరుగుబాటు అవుతుంది, చెల్లుబాటు అవుతుంది అన్నారు, నానుడిలో వెళ్తున్నారు. అది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక వ్యక్తి, ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వ్యక్తి కులం గురించి, కుల ప్రాతిపదికన ఇలాంటివన్నీ చూసుకోవడం కరెక్ట్ అంటారు అసలు? అవునో కాదో నాకు తెలియదు. వివక్ష మాత్రం కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు. వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఏమి? ఒక పక్కనేమో పిఠాపురం నియోజకవర్గంలో చిన్న పిల్లలు, టీచర్లు, దాన్ని ఏం చెప్తున్నారు తిరిగి? ఏం చెప్తున్నారు? మీరే చేస్తున్నారు. అభంశుభం తెలియని పిల్లలతో కూడా రాజకీయాలు చేయించగలరా? అసలు వాళ్ళకి ఎవరైనా అది తెలిస్తే ఆ పిల్లలు చెప్తున్న మాటలకి ప్రిన్సిపల్ అక్కడ నిలబెట్టి ఇద్దరితోనూ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కాన్ఫర్టేషన్ చేస్తే 2 నిమిషాల పని కదా. అంతకేంది గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకతను ఉండేవాడు, కుర్రాడు వెళ్ళి డైరెక్ట్గా మొహం మీద కదా తిడుతున్నారు. ఒక కలెక్టర్ గారు ఉన్నారు, ఒక సాంఘిక సంక్షేమ శాఖలో ఒక హాస్టల్లో జరుగుతున్న ఒక అఘాయిత్యాన్ని ఆ కలెక్టర్ గారు ఎలా పరిరక్షించారు చూడలేదు. యూట్యూబ్ ఛానల్లో ఆవిడ తిడుతుంది, సార్ మా పేర్లు బయట పెడతాంటే మీరు అలా లైన్లో ఉండమ్మా, నాకు తెలిసి ఏం చేయాలని చెప్పి వాళ్ళని హైడ్ చేసి మొత్తం అంతా అతను పాసిఫై చేసి సాల్వ్ చేశారా లేదా? అలాంటిది ఎక్కడ నీకు ఈ సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో కనబడుతుందా? వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం నడిపిస్తున్న విధానం ఒకసారి ప్రశ్నించుకోమను.
అంతర్గతంగా ప్రక్షాళించుకోమని అట్లీస్ట్. తిరిగి మమ్మల్ని పిల్లలకి రాజకీయాలు నేర్పుతున్నారు వాళ్ళు అంటున్నారని అబద్ధాలు ఆడుతుంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం ఏంటంటే, ఒక్కసారి మీరు చెప్పడం కాదు ఎట్లాంటి సమస్యలు లేవని, మారువేషన్లు వెళ్ళి మీరు ప్రజల వద్దకు వెళ్తే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. నిజంగానే మరి అసలు వెళ్ళి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు తెచ్చుకుంటారు? పవన్ కళ్యాణ్ పొద్దున్న హెలికాప్టర్లు దిగుతారు, మళ్ళీ సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్ వచ్చేస్తారు. అక్కడ లోకల్కి ఎవడైనా సస్తే ఆయన గేట్ తెలుస్తుందా? హైదరాబాద్లో కూర్చుంటే షూటింగ్ హెక్టిక్గా ఉన్నారు ఆయన. అంటే పిఠాపురాన్ని తన సొంత ఊరుగా మార్చుకుంటున్నాను, అక్కడ నేను స్థలాలు తీసుకుంటున్నాను అని చెప్పారు కదా సార్. స్థలాల్లో తీసుకుంటున్నారు. అంటే తను తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తనకు అనవసరం. మట్టి ఇసుక అడ్డమైన చెత్త దందా జరుగుతుంది అక్కడ పిల్లల పట్ల. ఆదిత్య యోగినాథ్ లాంటి ఒక మనిషి ఇక్కడ ఉండాలి, అట్లాంటివి చేయాలి. సార్ మీరు టెన్షన్ అయితే గతంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు, ఈసారి బీజేపీతో పొత్తులు ఉన్నారు కదా. గతంలో మాయావతిని మీ పార్టీలో కలుపుకోవడానికి ప్రయత్నించారు, ఈసారి బీజేపీతో కలిసే ఉన్నారు కదా. యోగి ఆదిత్యనాథ్ డెప్యుటేషన్ మీరు పంపించండి. ఎలాగో చంద్రబాబు గారు ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి 4 రోజులు నాడు పంపించండి సరిపోద్ది. మీరు ఏదైనా రాయబారాలు చేయగలరు కదా, ట్రై చేయండి ఒకసారి. అవుతుందేమో. ఏ బుల్డోజర్లు తెచ్చేస్తారో ఏటి తిరగేసేస్తారో. జీజీనగర్లో చేశారు కదా బుల్డోజర్లు తీసుకెళ్ళి, అలాగే చేస్తారు. చేయండి ఏం పర్లేదు సార్. మీకు చట్టం కూడా మీరు గౌరవించిన విషయం ప్రజలకు అర్థమైంది కదా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎందుకు, మీరే యోగి ఆదిత్యనాథ్ కన్నా విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఇంకా నయ్యం ఎవడో రడియోడో పరిమాణాల మీద వెళ్తున్నారు. మీరు సామాన్య ప్రజలు 342 మంది ప్రజల మీద 42 కుటుంబాల మీద మీరు తిరగబడి చూపించిన విధ్వంసాన్ని ఏం చెప్తారు మీరు? మీరే కదా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కదా విద్యాశాఖ మంత్రి గారు. సమాధానం ఉందా మీదరా? మరి ఈ పడడానికి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు సార్? మీరే చెప్తున్నారు పక్కన రౌడీల మీద, రౌడీ షీటర్ల మీద సమాజం మీద దాష్టికాయలు చేసినాడు. మరి సమాజం మీద దాష్టికాయలు చేసినాడు ఈ లేడీ అంటారు మీరు. యోగి ఆదిత్యనాథ్ వచ్చి ఈ లీలు కూడా పిలుస్తున్నారా మీకు చేత కట్టలేదని? ఎప్పుడు నిన్న కలెక్టర్స్ కాన్క్లేవ్ లో కూర్చుని ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు చేతులు ఎత్తి హ్యాండ్స్ అప్ పనులు. అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న చంద్రబాబు గారు కలెక్టర్స్ పని ఏం చేస్తున్నారో మీకు నచ్చుతుంది, నేనేం చేస్తున్నానో మీకు నచ్చుతుంది, కానీ మన ఇద్దరం చేస్తుంది ప్రజలకు నచ్చట్లేదు ఆయన చెప్పాడు. అర్థమైందా నీకు? లా అండ్ ఆర్డర్ అసలు కంట్రోల్ లేదు సార్, ఇష్టం వచ్చినట్టు ఉందని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇద్దరు కలిపి చేసింది ఏంటి? మన పని బాగోలేదని వాళ్ళ కాలే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నప్పుడు నేనేమన్నా నువ్వు విశ్లేషించడానికి మాట్లాడడానికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.